హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. శివనాడార్ యూనివర్సిటీ చెన్నై అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఎలా ఉన్నాయి, ఇది కంప్లీట్ డీటెయిలింగ్గా ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. సో అలానే శ్రీ సుబ్రహ్మణ్య నాడార్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఇంతకుముందు ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళండి. దాంతోపాటు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవాళ్ళు. దీని ద్వారా అందులో అడ్మిషన్స్ అనేది ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే SSNకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కూడా శివనాడార్ యూనివర్సిటీతో మెర్జ్ అయిపోయిందండి. సో ఇప్పుడు శివనాడార్ యూనివర్సిటీ అండ్ SSN శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాడార్ యూనివర్సిటీ, ఆ రెండు యూనివర్సిటీస్ అనేది ఇప్పుడు మెర్జ్ అయిపోయినాయి. దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చూద్దాం. ఇందులో అడ్మిషన్స్ అనేది రెండు విధాలుగా జరుగుతాయండి. సో ఒకటి SNU CEE మెరిట్ బేస్ చేసుకొని అడ్మిషన్ జరుగుతుంది. సో అలానే JEE మెయిన్స్ పర్సంటేజ్ బేస్ చేసుకొని కూడా ఇందులో అడ్మిషన్స్ అనేది ఇస్తారండి. సో శివనాడార్ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. సో బీటెక్ వాళ్ళకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్స్ కూడా ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉందండి. సో అలానే బీకామ్ తీసుకున్నట్టయితే బీకామ్ హానర్స్ ఉందండి, బీకామ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ కూడా ఉంది ఈ క్యాంపస్లో. సో BSc తీసుకున్నట్టయితే BSc ఎకనామిక్స్ డేటా సైన్స్ అయితే అవైలబుల్ ఉందండి ఈ క్యాంపస్లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అలానే ఎలిజిబిలిటీ ఏంటో చూద్దామండి. సో ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మనం 10th మినిమం 60% అయితే చేసి ఉండాలండి. సో అలానే ఇంటర్ విషయానికి వస్తే మినిమం 75% స్కోర్ అయితే చేసి ఉండాలి ఇంటర్లో. SNU CEE ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ www.snuchennai.edu.in అయితే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో అప్లికేషన్ ఫామ్లో మనం బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్ డీటెయిల్స్ మనం ఫిల్ చేసిన తర్వాత సమ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. ఆ డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత మనకి స్లాట్ అనేది బుక్ అవుతుంది. స్లాట్ బుక్ అయిన తర్వాత దానికి సంబంధించి 1500 ఎగ్జామ్ ఫీ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఫీ అనేది మనం పే చేసినట్టయితే మనకి స్లాట్ అనేది బుక్ అయిపోతుందండి. సో అందులో మనం ఏ డేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో అనేది కూడా ఆ స్లాట్లో మనం బుక్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 13th ఏప్రిల్ రాయాలనుకున్న వాళ్ళు సో ఆ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో లేకుంటే మేలో రాసుకోవాలనుకున్న వాళ్ళు మే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బుక్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ ఫామ్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. కన్ఫర్మ్ అయిన తర్వాత సో మనకి SNU CEEకి సంబంధించిన మెరిట్ బేస్ చేసుకొని మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి అడ్మిషన్ అనేది ఆఫర్ చేస్తారు. అడ్మిషన్ ఆఫర్ చేసిన తర్వాత అడ్మిషన్ సంబంధించిన ఫీ ఉంటుంది. ఆ ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మనకి SNU ఆర్ SSN సంబంధించిన అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. సో శివనాడార్ యూనివర్సిటీలో మనం అడ్మిషన్ చేద్దాం అనుకుంటే సో దానికి సంబంధించిన SNU CEE అనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. సో ఆ ఎగ్జామ్లో మనకి క్వాలిఫై అవ్వాలి. లేకపోతే JEE మెయిన్స్ స్కోర్లో క్వాలిఫై అయినా కూడా ఇందులో మనకి అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన ఎగ్జామ్ స్లాట్ బుకింగ్ డేట్ వచ్చేసి మనకి 11th ఏప్రిల్లో ఉన్నట్టయితే ఆ అప్లికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి 29th మార్చ్ ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్ మనకి 16th ఏప్రిల్లో ఉన్నట్టయితే దానికి సంబంధించిన అప్లికేషన్ లాస్ట్ డేట్ 3rd ఏప్రిల్లో అయితే ఉంటుంది. సో మన ఎగ్జామ్ డేట్ 18th ఏప్రిల్లో ఉన్నట్టయితే దానికి సంబంధించిన అప్లికేషన్ లాస్ట్ డేట్ 5th ఏప్రిల్లో అయితే ఉంటుందండి. సో మన ఎగ్జామ్ డేట్ 23rd ఏప్రిల్లో ఉన్నట్టయితే దానికి సంబంధించిన అప్లికేషన్ లాస్ట్ డేట్ 10th ఏప్రిల్లో అయితే ఉంటుంది. మన ఎగ్జామ్ డేట్ 25th ఏప్రిల్లో ఉంటే దాని అప్లికేషన్ లాస్ట్ డేట్ 12th ఏప్రిల్లో అయితే ఉంటుందండి. మన ఎగ్జామ్ డేట్ 2nd మేలో ఉన్నట్టయితే దానికి సంబంధించిన అప్లికేషన్ లాస్ట్ డేట్ 19th ఏప్రిల్లో అయితే ఉంటుంది. మన ఎగ్జామ్ డేట్ 9th మేలో ఉన్నట్టయితే దానికి సంబంధించిన అప్లికేషన్ లాస్ట్ డేట్ 26th ఏప్రిల్లో అయితే ఉంటుందండి. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్. సో SNU CEEకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దామండి. సో ఇందులో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అయితే ఉంటుంది. సో అందులో పార్ట్ A వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ అండి. 100 మార్క్స్ ఉంటాయి. టోటల్ డ్యూరేషన్ 45 minutes అయితే ఉంటుంది. పార్ట్ B వచ్చేసి డొమైన్స్ నాలెడ్జ్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి మనకి 75 minutes ఉంటుంది. సో నాన్ ఇంజనీరింగ్ వచ్చేసి అకౌంట్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి గ్రూప్ A వాళ్ళకి.
సో అలానే మ్యాథమెటిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, జనరల్ స్టడీస్ గ్రూప్ బి వాళ్ళకు ఉంటాయి. దీంట్లో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 75 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. ఒకసారి క్వశ్చన్ పేపర్ చూసుకొని జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. సో ఇదండి శివనాడార్ యూనివర్సిటీ చెన్నై క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.